కాఫీ పట్టరా. తెస్తాను. ఇగో మీ అన్నయ్య కూడా వస్తున్నాడు, ఇంకో కాఫీ పట్టరా. బాగారు ఏం బాగారు, బాగున్నారా? ఏం బాగుంటారులేండి, ఈ మధ్యన ఏం బాగాలేదు. ఏమైందండి? నేను షాపులో చేస్తాను కదా. అవును. అందులో 2 బొమ్మలు ఉంటాయండి, షోకేజ్ బొమ్మలు. నా చేయి తగిలి పగిలిపోయినాయి. ఆ ఓనర్ చూస్తే ఇవాళ ఇన్స్పెక్షన్ వస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాదు, నా జాబ్ ఉంటుందో తెలియట్లేదు. దానికి అంత టెన్షన్ ఎందుకండి, 2 బొమ్మలు కొని పెడితే అయిపోద్ది కదా. కొని పెడదామని ఆర్డర్ ఇచ్చానండి. బొమ్మాయి నుంచి రావడానికి 2 రోజులు అవుతుంది అన్నాడు. బొమ్మలు ఆ బొమ్మలు ఎలాగో ఏంటో, ఆ బొమ్మల పరిస్థితి ఏంటో ఇప్పుడు. బావగారు మీరేమో ఎర్రగా బుర్రగా ఉంటారు, పెళ్ళైన కొత్తలో మా చెల్లె మన బొమ్మలా ఉన్నా అనేవారు. ఆ 2 బొమ్మలు మీరు నిలబడతారండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మతిపోయి మాట్లాడుతున్నారా? ఎంత బతికి నేను బొమ్మల్లో నిలబడాలా? ఊరికి వద్దులేండి, తల 10,000 ఇస్తాను. 10,000 ఏమండి? తల 10 అంటే 20,000 అండి. ఒప్పుకోండి. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఒప్పుకుంది? 2 రోజులు నిలబడాలి. ఏ ట్రైన్ లో సీట్లు దొరికినప్పుడు నిలబడరా? అలాగే నిలబడాలి. అన్నయ్య గారు మీరు ఓకే చేసుకోండి. ఇంకా మా చెల్లెమ్మ ఓకే అన్నది. ఓకే అన్నట్టు నేను వెళ్తున్నా, మీరు వచ్చేయండి. బావగారు తయారవ్వాలి. అలాండి ఆహా సేమ్ బొమ్మల్లా ఉన్నారు. మా ఓనర్ కాదు, అలా బాబు వచ్చినా గుర్తుపడాడు. సేటి సిప్ గా నిలబడండి. మా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాయా మన షాప్ సేల్స్? చాలా బాగున్నాయండి. బొమ్మలు భలే ఉన్నాయ్యా. బొమ్మాయి నుంచి నిన్న తెప్పించాను సార్, కొత్త బొమ్మలు. ఈ ఆడ బొమ్మ భలే ఉంది, ఎంత ముద్దు వచ్చేస్తుందో సార్. ఎందుకు అలా సార్? దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. సార్ మీకు కావాలంటే బొమ్మాయి నుంచి ఇంకో బొమ్మ తెచ్చిస్తాను, దాన్ని పెట్టుకుంది మీరు వెళ్ళండి. సరే లోపల క్యాబిన్ లో ఉంటాను, అకౌంట్ చూడాలరా. ఓకే సార్. సార్ బొమ్మ మార్చిపోద్ది, మీరు వెళ్ళండి సార్. ఓకే సుబ్రహ్మణ్యం ఓకే. లేకపోతే ఏంటండి, ఏంటి ఉద్యోగం నేను చెయ్యలేను. బావగారు ఈ ఒక్క రాత్రి గోపు పెట్టిన అయిపోద్ది మొత్తం. ముగ్గురు పక్కన పెట్టుకుని మా ఆవిడ బుక్కలు గెలుతాడేంటి? బొమ్మని కొనలేండి సార్. కస్టమర్ స్టాచ్యూ ఏం చేస్తున్నావు? దుమ్ము దులుపుతున్నానండి. ఒక కొత్త బొమ్మ దుమ్మే ఉండి లోపలికి వెళ్ళు. సార్ బొమ్మ కొత్తదైనా పాతదైనా దూపాల్సిందే. బొమ్మ దుమ్మింది అనుకున్నావు కదా. ఊరుకోండి, బొమ్మ ఎందుకు దుమ్ముతుంది? మీరే తుమ్ముంటారు. అది నేను అంత ఇంకరండి ఏం కాదు. మిమిక్రీ చేసా, ఎలా ఉంది? బాగా చేశారండి. పెట్టక ఈ పట్టు బొమ్మలు పెట్టారంటండి, కొంచెం పొడుగు బొమ్మలు పెట్టొచ్చు కదా. నువ్వు బట్టలేసి వచ్చి నిలబడరా మధ్యలో. వద్దులేండి లోపలికి. ఏం మాట్లాడుతాడు బొక్కడు? హైట్ల గురించి ఎందుకు అడిగి? ఏరా సూపరాజు ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లి దగ్గర పడుతుంది కదా, షాపింగ్ వచ్చాను. వ్యాపారం అంతా బానే ఉంది. మొన్నే 20 లక్షలు వచ్చింది. ఏంటి ఎందుకు రాదు? చేసింది నేను, వస్తుంది సచ్చినట్టు. ఏంటి బొమ్మ జరిగిపోయింది? నేనే ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి ఉంటాను. సర్లే ఇంకెట్రా సూపరాజు? దిగుబడి అంతా బానే ఉందిరా. ఏ మాటగా చెప్పాలి, బొమ్మ ముద్దొచ్చేస్తుంది. ఈ రోజుల్లోనే అమ్మాయిల కన్నా బొమ్మలే బాగుంటున్నారా? చాలా బాగుంటున్నారు, ఇంకా బాగుంటున్నారు, సూపర్ ఉన్నారు, అదిరిపోతున్నారా. సర్లే అయితే మరి ఉంటాను, ఇంకా బోర్డు షాపింగ్ ఉంది, చేస్తే ఫోన్ చేస్తాను. ఓహో నేనే ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి ఉంటాను. సర్లే ఏండి ఇక్కడ మెన్స్ వేర్ ఎక్కడండి? పైన సార్. సరే అయితే బొమ్మలాగా అలాగే నిలబడండి. ఏంటండి బొమ్మలా నిలబడింది? పక్కన నిలబడి మా ఆవిడ నన్ను అడిగి చెబుతున్నాడు. బావగారు బొమ్మను కూడా అంటాడండి. గెలిస్తే గిల్లాడు, 10,000 వస్తున్నాయి కదా, మూసుకుని ఉన్నాడు. ఏంటండి స్టాచ్యూ? ఏంటి స్టాచ్యూ? ఇక్కడ తడిసిపోతే ఎవరు తులుస్తారు? తట్టం ఏంటి? నాకు బాత్రూమ్ వస్తుంది. సుబ్రహ్మణ్యం సార్. సార్ కస్టమర్స్ ని బాగా రిసీవ్ చేసుకుంటున్నావు కదా? చేసుకున్నాను సార్. ఓకే. అన్నట్టు ఇక్కడ బొమ్మ ఉండాలి, ఏమైంది? అదిగో సార్ అక్కడ పెట్టాను సార్. అదేంటి బొమ్మ అలా నిలబడింది చండాలంగా? అంటే ఇది స్ప్రింగ్ బొమ్మ సార్, దీన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు అనమాట. ఓహో నీ మొఖంలో దరిద్రంగా ఉంది కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. సరే సార్. ఏంటి ఇది మీదకి వస్తుందండి కొట్టడానికి? స్ప్రింగ్ లూజ్ అయినట్టు సార్, అందుకు ఊగుతుంది. అయితే 2 బారు మేకులు తెచ్చి మోకాలకి దిగ్గొట్టండి, ఎక్కడికి కదలదు. ఎంతైనా ఈ బొమ్మ అంత అందం దానికి రాదు. ముట్టుకోగానే సార్ మార్చిపోతుంది, లోపలికి వెళ్ళండి. ఓకే సుబ్రహ్మణ్యం వెళ్ళండి, నేను కొడతాను మేకులు. కొడతావా మేకులు? ఏం మాట్లాడతారు? ఆడు బొమ్మ అనుకున్నానండి, బలవంతంగా తీసుకొచ్చు. గేదిరాక నిలబడి కస్టమర్ వస్తాడు. మా ఓనర్ గారు ఆఫర్ బోర్డు పెట్టమన్నారు, మీకు ఎక్కడ కొడితే బాగుంటది? ఇక్కడ ఇక్కడ కొట్టేద్దాం. ఏం చేస్తాను అంటే ఓనర్ గారు ఆఫర్ బోర్డు పెట్టమన్నారండి. ఒరే బొమ్మ కొడతావా? ఏదో ఇక్కడ కొడగలు. మరి ఎక్కడ కొట్టాలండి? ఇలా తగిలితే సరిపోద్ది. ఏదో వెనక్కి వచ్చానే చీర తెస్తాలే. ఇంకో పూటకో చీర కావాలండి. ఎక్కడి నుంచి వస్తాయి? దీని మీద ప్రెస్టేషన్ ఎలా తెచ్చుకోవాలి? ఈ బొమ్మ మా ఆవిడ అనుకుంటా కాసేపు. ఏమి నీకు పూటకో చీర కావాలా? చీర కావాలా? చీర కావాలా? చీర కావాలా?
బొమ్మలు కొడుతున్నావు ఏంటి నువ్వు? బొమ్మలు కొడుతున్నావు నువ్వు? సుబ్రహ్మణ్యం ఏంటే గొడవ? ఏం లేదు సార్, వాళ్ళ ఆవిడ నీ బొమ్మలు చూసి కొడుతున్నాడు సార్ బొమ్మని. బొమ్మను కొడుతున్నాడా? నా బొమ్మను కొడుతున్నావా? నా బొమ్మను కొడుతున్నావా? దట్స్ మై డ్రీమ్ డాల్ రా. బొమ్మను కొడుతున్నాడు బొమ్మని. ఓనర్ గారు ఇస్ పొజెసివ్. నేను వెళ్ళిపోతాను బాబు, పొద్దున్న దాకా నిలబడి అయిపోతుంది బాబు గారు, ప్లీజ్ బాబు గారు. ఒకటే నచ్చట్లేదు. ఈ బొమ్మలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. వచ్చినందుకు సెల్ఫీ తీసుకొని వెళ్దాం. అయ్య బాబు, ఈ బొమ్మలు తేడాగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం సార్ 9 అయిపోయింది, షాప్ క్లోజ్ చేసే టైం అయింది. మీరు వెళ్ళండి సార్, క్లోజ్ చేసుకుని వచ్చేస్తాను. నేను వెళ్ళడం ఏంటి? షాప్ నాదయ్యా. కీస్ ఈ రోజు రాత్రి నాకు ఎందుకు ఇచ్చేయ్. సార్? కొన్ని అకౌంట్ సెటిల్ చేయాలి. ఓ మై గాడ్. సరే సార్ అయితే. వాట్ ఏ మార్వెలస్ అండ్ బ్యూటిఫుల్ డైనమిక్ డాల్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. పొద్దున స్టాఫ్ ఉన్నారు కాబట్టి టెంప్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకున్నాను. ఇక నా వల్ల కాదు. పియతూ ఆజా 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 ఆజా. ఇదేంటి బొమ్మ కొడుతుంది? బొమ్మను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా. అమ్మా ఇది కాదండి. పద వెళ్దాం. మరి ఆ 20,000 ఈ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, పద. మనం సర్పంచ్ అయ్యాం కదా, జనాలు మన ఏమన్నా అడుగుతున్నారా? పేమెంట్ అడుగుతున్నారు. టీములో వాళ్ళు కాదు, గుడిలో గోడ మీద ఎవడో ఏదో రాశాడండి. కార్తీక్ కి తన్మయ్యకి ఏదో ఉంది. హలో, ఆ కెవ్వు కార్తీక్ ని తన్మయ్యని జబర్దస్త్ నుంచి తీసారంట. ఊరికేదో జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు సాయంత్రం అది కాదా రజ్జి నీ లంగవుని బాగుంది, ఏడు గుట్టించినావు. మిషన్ పైననే ఎందుకు లేట్గా వచ్చారు? గర్ల్స్ ప్రాబ్లమ్ సార్. ఓకే గో. నువ్వెందుకు లేట్గా వచ్చినావురా? బాయ్స్ ప్రాబ్లం సార్. నువ్వెందుకు లేట్గా వచ్చినావురా? పర్సనల్ ప్రాబ్లం సార్. నువ్వురా? ఆయనకి ప్రాబ్లం అని అయిపోయింది సార్. మగాళ్ళే గొప్పలే. ఏ విషయంలో? మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు. అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ఎందుకు? కదా చలికాలం షట్టర్ వేసుకోమన్నా.